వెల్కమ్ టు నిశాంత్ మ్యాథ్స్ ట్యుటోరియల్స్. ఈరోజు మనము రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సంబంధించి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్కి సంబంధించి మనం ఈరోజు ఆ యొక్క సిలబస్ గురించి మనకు ఇంకొక 1 monthలో అంటే సెప్టెంబర్లో మనకి ఎగ్జామ్ ఉంటుంది. దానికి సంబంధించి ఇంకా కొందరికి చాలా డౌట్స్ ఉన్నాయి. అసలు ఎగ్జామ్లో ఏమడుగుతున్నారు, ఏ ఫార్మాలిటీస్ ఉంటాయి, ఎట్లా మనము ఆ యొక్క ఎగ్జామ్ను క్రాక్ చేయాలి అనే వాటి మీద చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. ఈరోజు మనము ఈ డౌట్స్ కన్నిటికీ ఒక క్లారిటీ అంటే ఒక చిన్న విజన్ అనేది ఒకటి తెచ్చుకుందాము. తద్వారా మనకి ఎగ్జామ్ అనేది ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఆ యొక్క జాబ్ కోసం మనం ఏదైతే ప్రిపేర్ అవుతున్నామో ఆ ప్రిపరేషన్ని ఎలా చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది, ఏ సబ్జెక్ట్లో నుంచి ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలి అనేది ఒకసారి మీరు ఇక్కడ చూసినప్పటికీ మీకు అర్థమవుతుంది. దానికంటే ముందుగా మనము ఇక్కడ మీకు మెన్షన్ చేసిన విధంగా సెలెక్షన్ ప్రాసెస్, ఈ యొక్క ఆర్పిఎఫ్ ఎక్స్ఐలో ఎట్లా సెలెక్ట్ చేస్తారు మనను, ఆ ప్రాసెస్ ఏంటి, ఆ విధి విధానాలు ఏంటి అనేది మనం ఒకసారి తెలుసుకుందాము. ఇక్కడ మనకు ఫస్ట్ వన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఇది టోటల్గా ఆన్లైన్ టెస్ట్, ఆఫ్లైన్ టెస్ట్ కాదు, ఇది ఆన్లైన్ టెస్ట్. సెకండ్ వన్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్. దీంట్లో ఈ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లో ఏముంటాయి దాని గురించి కూడా మనం తెలుసుకుందాము. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ గురించి కూడా తెలుసుకుందాము. డాక్యుమెంట్ వెరిఫికేషన్ టెస్ట్ గురించి కూడా మనం తెలుసుకుందాము. ముఖ్యంగా ఇది ఆల్ ఓవర్ ది ఇండియా టెస్ట్. ఓకే, ఈ ఎగ్జామ్లో మొత్తం ఓవరాల్గా ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు దీనికి ఏదైతే వాళ్ళు మనకు నోటిఫికేషన్ ఇచ్చిన దాంట్లో ఏదైతే వాళ్ళు ఏజ్ లిమిట్ అడిగారో దాని ప్రకారం అప్లై చేసుకోవడం కూడా జరిగిపోయింది. ఇంకా కొన్ని డౌట్స్ ఉన్నాయని కొందరు మనం అడిగినప్పటికీ వారికి సంబంధించి ఈజీగా ఉండడానికి విధంగా మనం ఈ యొక్క వీడియోని చేయడం జరుగుతూ ఉంది. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ గురించి ఫస్ట్ మనం తెలుసుకుందాము. ఇక్కడ మీకు టోటల్గా ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 120 మార్క్స్ ఉంటుంది, 120 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ టైం డ్యూరేషన్ వచ్చేసి 90 minutes. అంటే ఈ విధంగా చూసుకుంటే మనము ఒక క్వశ్చన్ని 90 secondsలో క్వశ్చన్ని మనము ఆన్సర్ ఇచ్చే విధంగా మనం నేర్చుకోవాలి. అట్లా నేర్చుకుంటే వాళ్ళు అడిగిన 120 క్వశ్చన్స్ని మనం 90 minutesలో చేయగలుగుతాము. ఇక్కడ మనము కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో 3 టాపిక్స్ ఉన్నాయి. ఈ 3 టాపిక్స్ ఏమేమి ఉన్నాయి, ఆ సబ్జెక్ట్స్లో తిరిగి మళ్ళీ ఇంకే కాన్సెప్ట్స్ ఉన్నాయి, వాటి గురించి కూడా మనం ఇండివిజువల్ తెలుసుకుందాం. ముందుగా ఇక్కడ మనకు అర్థమెటిక్లో నుంచి 35 క్వశ్చన్స్ వస్తాయి, 35 మార్క్స్. సో ఇది అనేది మనకు చాలా ఇంపార్టెంట్. అందరికీ కూడా మీకు తెలిసిన క్వశ్చన్స్ ఇవన్నీ. ఒకసారి దీనికి సంబంధించి కూడా మీకు ఇండివిజువల్గా కూడా మేము క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతుంది. మీరు ఒకసారి ఈ నిశాంత్ మ్యాథ్స్ అనే ట్యుటోరియల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకునేలా మీకు ప్రతి ఒక్కటి మేము చెప్పడం జరుగుతుంది. దాని ప్రకారం మీరు జనరల్గా ఒక 60 seconds వచ్చే విధంగా ఒక షార్ట్ని కూడా మేము చేసి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరుగుతుంది. మీరు ఫాలో అవుతూ దీన్ని మీరు ఎక్కడున్న జర్నీలో ఉన్నప్పటికీ, ఇంకా వేరే పనిలో ఏది ఉన్నప్పటికీ కొంచెం రిలాక్స్డ్ కూర్చుంటూ మొబైల్ యూజ్ చేసుకున్నప్పుడు ఒక్కసారిగా మా యూట్యూబ్ ఛానల్లోకి వస్తే మీకు వీటి గురించి క్లాసెస్ ఉంటాయి. మనం ఆ విధంగా కూడా మన టైంని వేస్ట్ చేసుకోకుండా సిలబస్ను కవర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. ఇక్కడ కూడా మనకి ఈ టాపిక్ నుంచి 35 క్వశ్చన్స్ వస్తాయి, 35 మార్క్స్ కూడా వస్తున్నాయి. దీంట్లో కూడా మనము మార్క్స్ను ఈ 35 క్వశ్చన్స్కి 35 మార్క్స్ ఏ విధంగా తెచ్చుకోవాలనే విధంలో దీనికి సంబంధించి కూడా మనము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఫైనల్ వన్ మోస్ట్ అండ్ మోర్ ఇంపార్టెంట్ టాపిక్ జనరల్ అవేర్నెస్. దీంట్లో 50 క్వశ్చన్స్ 50 మార్క్స్ వస్తాయి. హైయెస్ట్ వెయిటేజ్, ఇది హైయెస్ట్ వెయిటేజ్. దీని నుంచి మనము ఎంత లేదన్నా 30 నుంచి 40 క్వశ్చన్స్ని ఆన్సర్ చేసే విధంగా ఈ యొక్క సబ్జెక్ట్ గురించి కూడా మనము డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మనము కొన్ని క్లాసెస్ చెప్పడం జరిగింది, షార్ట్స్ తీయడం జరిగింది. జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ గురించి కూడా మనం చెప్పడం జరిగింది. ఆల్రెడీ రేషియో అండ్ ప్రపోర్షన్స్, మెన్సురేషన్, టైమ్ అండ్ డిస్టెన్స్ కూడా మేము క్లాస్ జరుగుతుంది. వీటన్నిటి గురించి కూడా మీకు చెప్పడం జరిగింది. నంబర్ సిస్టమ్ గురించి కూడా చెప్పడం జరిగింది. ఇంకా రిమైనింగ్ ఈ యొక్క కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ గురించి మీకు ఒక అవగాహన వచ్చింది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో చాలామంది అడుగుతున్నారు, నెగిటివ్ మార్కింగ్ ఉందా లేదా? ఎస్ అండి, కంపల్సరీగా ఆల్ ఓవర్ ది ఇండియా ఎగ్జామ్ ప్రతి ఎగ్జామ్లో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండడం జరుగుతుంది. ఇంకా కొందరు ఏమడుగుతున్నారంటే ఈ 1/3 నెగిటివ్ మార్కింగ్ ఏ విధంగా మేము క్యాలిక్యులేట్ చేసుకోవాలి సార్ అనేసి అడుగుతూ ఉన్నారు. దాని గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. మనకు ఓవరాల్గా ఎగ్జామ్ వచ్చేసి 120 మార్క్స్, టోటల్ మార్క్స్ 120 మార్క్స్. ఈ 120 మార్క్స్లో మీరు 120 out of 120 మార్క్స్కి మీరు అటెంప్ట్ చేశారు.
ప్రతి క్వశ్చన్ని అటెంప్ట్ చేశారు. బట్ మీరు చూసుకున్న తర్వాత మీకు కరెక్ట్ మార్క్స్ వచ్చేసి 90 మార్క్స్ వచ్చాయి, రాంగ్ మార్క్స్ వచ్చేసి 30 మార్క్స్ వచ్చాయి. ఈ 90-30 కొందరు ఏం చేస్తారంటే 90 - 30 తీసేసి నాకు 60 మార్క్స్ వచ్చాయి అని అనుకుంటుంటారు. కాదండి, ఆ విధంగా మనము క్యాలిక్యులేషన్ చేసుకోకూడదు. ఈ క్యాలిక్యులేషన్ ఏ విధంగా చేసుకోవాలంటే మనకు వచ్చిన మార్క్స్ 90 మార్క్స్, ఇది ఫిక్స్డ్, ఇది నీకు ఒరిజినల్ మార్క్స్. ఈ మార్క్స్ని తీసేయడానికి లేదు. ఇక్కడ మనం ఓన్లీ ఏదైతే రాంగ్ మార్క్స్ ఉన్నాయో ఈ 30 మార్క్స్ అనేది మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే మనకు రాంగ్ పెట్టిన మార్క్స్ వచ్చేసి 30. ఇక్కడ మనకు నెగిటివ్ మార్కింగ్స్ ఏమని చెప్పారు, 1/3 అని చెప్పాడు. అంటే 3 రాంగ్స్కి ఒక పాజిటివ్ మార్క్, అంటే మనకి ఏదైతే కరెక్ట్గా పెట్టిన దాంట్లోంచి ఒక మార్క్ అనేది తీసివేయడం జరుగుతుంది. ఇక్కడ ఒకసారి చూసుకుంటే 30 రాంగ్స్ మల్టిప్లైడ్ విత్ 1/3, 3 1s 3 10s, అంటే మనకు రాంగ్ మార్క్స్ 30 పెడితే దాంట్లో మనకు మార్క్స్ తగ్గేది ఏంటండి, ఒరిజినల్ దాంట్లో నుంచి 10 మాత్రమే. సో 90 - 10 = 80. మనకు వచ్చిన ఒరిజినల్ మార్క్స్ ఏంటండి, 80. మనకు అవుట్ ఆఫ్ 120కి మనకు 80 మార్క్స్ మనం రాసిన ఎగ్జామ్లో వస్తుంది. ఈ విధంగా మనము నెగిటివ్ని క్యాలిక్యులేట్ చేసుకుంటాము. ఇంకోటి అడుగుతుంది, మనం ఏమడుగుతున్నాం అంటే ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో 3 సబ్జెక్ట్స్ ఉన్నాయని చెప్పారు కదా సార్, ఆ 3 సబ్జెక్ట్స్లో ఏమైనా సెక్షనల్ కట్ ఆఫ్ ఉందా అని అడుగుతున్నారు. లేదండి, ఈ యొక్క ఎగ్జామ్కి ఎటువంటి సెక్షనల్ కట్ ఆఫ్ లేదు. మనకు బ్యాంకింగ్ లాగా ఇక్కడ సెక్షనల్ కట్ ఆఫ్ మాత్రం ఉండదు, ఓన్లీ ఓవరాల్ కట్ ఆఫ్ మాత్రమే ఉంటుంది. రిజర్వేషన్ వైజ్ మాత్రమే మనకి ఇక్కడ కట్ ఆఫ్ ఉంటుంది. ఓకేనా? ఆ విధంగా ఈ ఎగ్జామ్ అనేది మనకు కండక్ట్ చేయడం జరుగుతుంది. సెలక్షన్ ప్రాసెస్లో సెకండ్ వన్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఈ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ వచ్చేసి దీంట్లో మనకు హైట్ ఉంటుంది, చెస్ట్ ఉంటుంది. అది ఎవరికి ఉంటుంది ఏంటనేది కూడా మనం ఇక్కడ తెలుసుకుందాం. అన్రిజర్వ్డ్ ఆర్ ఓబీసీ వాళ్ళకి వచ్చేసి మేల్కి 165 హైట్ ఉండాలి. తర్వాత ఫీమేల్కి వచ్చేసి 157 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకి హైట్ వచ్చేసి మేల్కి 160, ఫీమేల్కి 152. ఇక్కడ మేల్కి వచ్చేసి చెస్ట్ వచ్చేసి బ్రీత్ అవుట్ చేసేటప్పుడు 80 రావాలి, బ్రీత్ ఇన్ చేసేటప్పుడు 85 రావాలి. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి బ్రీత్ అవుట్ చేసేటప్పుడు 76.2 రావాలి, తర్వాత బ్రీత్ ఇన్ చేసేటప్పుడు 81.2 రావాలి. ఓకేనా? ఇది మెయిన్గా మనకు ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లో ఇది ఒకటి భాగంగా ఉంది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో మనము సెలక్షన్ ప్రాసెస్ థర్డ్ వన్కి వస్తే ఇక్కడ కేటగిరీస్ వచ్చేసి రన్నింగ్ ఉంటుంది, లాంగ్ జంప్ ఉంటుంది, హై జంప్ ఉంటుంది. వాటిలో రన్నింగ్ 1600 మీటర్స్ వచ్చేసి మేల్కి 6 minutes 30 seconds ఉంటుంది. ఫీమేల్కి వచ్చేసి 800 మీటర్స్ 4 minutesలో రన్నింగ్ ఉండాలి. లాంగ్ జంప్ విషయానికి వస్తే మేల్కి 12 feet ఉండాలి, ఫీమేల్కి 9 feet. హై జంప్కి వచ్చేసరికి 3 feet 9 inches మేల్కి ఉంటుంది, 3 feet ఫీమేల్కి ఉంటుంది. అంతేకాకుండా మనం సెలక్షన్ ప్రాసెస్లో ఫైనల్ వన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మీరు అప్లై చేసేటప్పుడు ఏదైతే మీరు పెట్టి అప్లై చేస్తున్నారో ఒరిజినల్స్ మనము ఈ 3 స్టెప్స్లలో ఈ 3 సెలక్షన్ ప్రాసెస్లో మనం సెలెక్ట్ అయిన వాళ్ళు ఫైనల్ వెరిఫికేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెళ్ళడం జరుగుతుంది. అంతేకాకుండా ఇదే ప్యాటర్న్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కానిస్టేబుల్ కూడా సేమ్ ఉంటుంది. దీంట్లో మాత్రం సిలబస్లో మాత్రం కొన్ని టాపిక్స్ని తగ్గించడం జరుగుతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. దీని గురించి కూడా మనం ఇంకొక కానిస్టేబుల్కి సంబంధించి దాని గురించి కూడా ఒక క్లాస్ చేసుకోవడం జరుగుతుంది. మనం ఇప్పటి వరకు 1 month ప్రిపరేషన్ స్ట్రాటజీలో అన్ని సెలక్షన్ ప్రాసెస్ గురించి చెప్పుకోవడం జరిగింది. ఇవన్నీ మీరు ఈ యొక్క 1 monthలో మీ యొక్క రివిజన్ని, మీ సిలబస్ని ఏ విధంగా కవర్ చేయాలని ఆలోచిస్తున్నారేమో కదా. దానికోసము మేము మీ ముందుకు తీసుకొని వస్తున్నాము. ప్రతిరోజు ఈ యొక్క టోటల్ సిలబస్కి సంబంధించి ప్రతి టాపిక్ నుంచి మీకు మేము డైలీ ఒక రీజనింగ్ని, ఒక అర్థమెటిక్ని ప్రతి వీడియోను మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల మీకు ఏంటంటే యూస్ అంటే సిలబస్లో వాళ్ళు అడిగిన ప్రకారము రీజనింగ్ వచ్చేసి 35 marks, అర్థమెటిక్ సంబంధించి 35 marks అడిగే జరిగింది. మీరు డైలీ ఈ 30 days స్ట్రాటజీలో మీరు డైలీ మా యొక్క క్లాసెస్ మీరు చూసినట్లా మీకు మీ సిలబస్ మొత్తం ఏదైతే ఉందో అవుట్ ఆఫ్ 70 marksకి మీరు 70 marks గెయిన్ చేసే విధంగా మేము ఈ యొక్క సిలబస్ను కవర్ చేస్తాము. ఇంతవరకు మీరు ఎవరైతే ప్రిపేర్ అయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక రివిజన్ లాగా ఉపయోగపడుతుంది. ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి ఎవరైతే స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళకు కూడా వాళ్ళు ఏం భయపడాల్సిన అవసరం లేదు. మనకి ఇంకా 30 days టైం ఉంది. ఈ 30 daysలో మా యొక్క నిశాంత్ మ్యాథ్స్టిక్స్ అనే యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న ఎడల ఈ రోజు నుంచి మీకు ఈ యొక్క 70 marksకి సంబంధించి డైలీ మేమైతే వీటిని మీకోసము, మీతో పాటు మేము కూడా
ఈ యొక్క క్లాసెస్ని ఈ యొక్క సిలబస్ ప్రకారం మీకు పోస్ట్ చేసి మీ రివిజన్లో భాగంగా మేము కూడా జాయిన్ అయ్యి ఈ యొక్క ఛానల్ని తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నాడన్న మాత్రమే మీకు వస్తాయి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.